కేసీఆర్ పట్టించుకోలేదు. కేటీఆర్ తనని అవమానించాడు. తన కుటుంబమే తనని అవమానించింది, తనని ఇబ్బంది పెట్టింది, తన ఎదుగుదలని తొక్కేసింది అంటూ మండలి సాక్షిగా కంటతడి పెట్టి బయటకొచ్చిన తర్వాత కవితకి ఎగబడి జనమొస్తారని భావించింది. వాస్తవంగా కవిత వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ బీఆర్ఎస్లో ఏళ్ల తరబడి ఉండి అవకాశాలు రానటువంటి వాళ్ళు, లేదా చిన్న అవకాశాలు వచ్చి ఆ పైన అవకాశాలు ఇక ఎదుగుదల లేదు అని బాధపడేటటువంటి వాళ్ళే ఉన్నారు. అంతకుముందు కవిత వెంట తిరిగినటువంటి బ్యాచ్. అంతే తప్పించి జనమందరూ ఆమె పట్ల సానుభూతితో ఎగబడి వస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈమె వ్యక్తిగతంగా ఎవరెవరిళ్ళకి వెళ్ళిందో అట్లాంటి వాళ్ళు వచ్చి ఒకరోజు పరామర్శిస్తారు. ఇది రాజకీయంగా ప్రకంపనలు ఏమీ లేదు. ఏ కాంగ్రెస్ వాళ్ళందరూ మారిపోయి కవిత వెనకాల రావట్లేదు, ఏ బీఆర్ఎస్ వాళ్ళందరూ మానేసి కవిత వెనకాల రావట్లేదు, ఏ బీజేపీ వాళ్ళు పరిగెత్తుకెళ్ళి కవిత వెనకాల రావట్లేదు. ఇప్పటికే ఓట్లు వాళ్ళ ముగ్గురు చుట్టూతోనే చీలు ఉన్నాయి. ఇంకా కవిత కొత్తగా వచ్చే ఓట్లు ఏంటి, కొత్తగా వచ్చే జనం ఏంటి, ఏ ప్రాతిపదికన రావాలి? తెలంగాణ ఉద్యమంలో ఆమె సాధించింది ఏమీ లేదు, ఆమె చేసింది ఏమీ లేదు. చిట్ట చివరిలో వచ్చి ధర్నాల దగ్గర కూర్చుని ఫోటోలకు పోజులు ఇచ్చిన సంగతి తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలుసు. మొదటంతా ఏళ్ల తరబడి ఉద్యమాలు జరిగినటువంటి సందర్భంలో హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. తర్వాత కాలంలోనే కేటీఆర్, కవిత వచ్చింది. కేటీఆర్ వచ్చాక కేటీఆర్ దూకుడుగా తిరిగాడు. కవిత వచ్చేటప్పటికి తను కూడా ఉన్నానని నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు ఆ ఫోటోల దగ్గర కూర్చోవడం తప్పించి ఏమీ జరగలేదని తెలుసు. ఉద్యమంలో ఏ జైలుకి పోలేదు అక్కడ, అది తెలిసినటువంటిదే. కాబట్టి అక్కడ సీన్ అంతా కూడా ఆ రోజున ఉద్యమ వేడిని ఇవాళ రోజున రగిలించడం సాధ్యంగా. ఇకపోతే పదవులు, కుటుంబ పరంగా ఆమెకి ఎంపీ సీటు అది అయినా కూడా ఎంపీ, ఇంకో పక్కన ఎమ్మెల్సీ, అంటే పదవులు వచ్చినాయి. పోనీ ఆ పదవుల తరాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిగా చేసిందా ప్రజలకంటే? ప్రజలకి మంచి చేసింది ఏమీ లేదు. కానీ సొమ్ములు మాత్రం ఏ స్టేజిలో సంపాదించిందో లిక్కర్ కుంభకోణమే సాక్ష్యం. కాదని చెప్పడం అమాయకత్వం. ఆవిడే ఒప్పుకునేయాల్సిందైతే వ్యాపారం చేసింది, వ్యాపారం చేయడమే తప్ప అన్నటువంటి పాయింట్కి సంబంధం లేదు. మద్యం వ్యాపారం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి. కాబట్టి కరప్షన్ చేయలేదని నమ్మేటటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ వేస్ట్, కేటీఆర్ వేస్ట్, హరీష్ రావు వేస్ట్, మా కవిత అయితే బెటర్ అని పరిగెత్తుకు రావడానికి సిద్ధంగా లేరు. ఇంకా ఆవిడ ఏదో మొన్న మరుసటి రోజున అనుకుంటా ఏదో ఇట్లాగ చేతులు ఊపింది, కాసేపు ఆ కింద జనమందరూ ఎగబడి వచ్చారు, అయిపోయింది, ఎనఫ్. ఇప్పుడు కావాలంటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా రాష్ట్రం అంతా తిరగచ్చు. మెయిన్ ఏంటి, నీ ఎజెండా ఏంటి? మా నాన్న పాలన బాగాలేదు, కాంగ్రెస్ పాలన బాగాలేదు, కాంగ్రెస్ పాలన బాగాలేదని వాళ్ళ నాన్నకి ఇచ్చింది. వాళ్ళ నాన్న టైంలో పెరిగిందేంటో ఎదిగిందేంటో చూశారు. ఇప్పుడు అందులో లోపాలని కాంగ్రెస్ సెట్ చేస్తుంది. ఈ రెండు కాకుండా ఈమె చేయడానికి ఈమె సాధించింది ఏంటి ప్రజలకి? పైగా బతుకమ్మ పేరుతో ప్రభుత్వ సొమ్ముతో వ్యక్తిగత లబ్ధి పొందింది. కాబట్టి కవిత టోటల్గా తన పరుగు అన్నటువంటిది ఎదుగుదల కంటే కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఏదో రేవంత్ మీద ప్రేమతో, కేసీఆర్ మీద కసితో కవితకి ప్రమోట్ చేసేటటువంటి మీడియా కొంత తప్పించి మరేం లేదు అక్కడ.